టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచ కప్ విజేత యువరాజ్ సింగ్ కోచ్గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే మెంటార్గా ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్న యువరాజ్ సింగ్ ప్రొఫెషనల్ క్రికెట్లో అధికారికంగా ఇప్పటి వరకు కోచ్గా వ్యవహరించలేదు. ఐపీఎల్ 2027 సీజన్లో యువరాజ్ సింగ్ కోచ్గా అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే యువరాజ్ సింగ్ నియామక ప్రక్రియ పూర్తయిందని, ఐపీఎల్ 2027 సీజన్కు ముందే బాధ్యతలు స్వీకరిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2027 మినీ వేలంలో యువరాజ్ సింగ్ పాల్గొంటాడని తెలుస్తోంది. హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్కు కళ్లు చెదిరే పారితోషికం ఇచ్చేందుకు ఢిల్లీ యాజమాన్యం సిద్ధమైందని సమాచారం. 9.5 కోట్ల భారీ వేతనంతో యువరాజ్ సింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఓ కోచ్ అందుకున్న అత్యధిక పారితోషికం ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు రికీ పాంటింగ్ పేరిట ఈ రికార్డు ఉంది. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా రికీ పాంటింగ్ 9 కోట్ల వేతనం అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. కాబట్టి యువరాజ్ సింగ్ పర్యవేక్షణలోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శన చేసిన కీలక సమయంలో చేతులెత్తేసింది. 14 మ్యాచ్లలో 7 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది.